హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మంచిగా మీ పిల్లలకి నచ్చేటట్టు డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అండి. ఇందులో నో ప్రిజర్వేటివ్స్, కార్న్ఫ్లవర్ కానీ ఐస్ క్రీమ్ పౌడర్ కానీ అలాంటిది ఏమీ వేయలేదు. అండ్ న్యాచురల్ షుగర్తో చేసిన ఐస్ క్రీమ్ అనమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లో 50 గ్రామ్స్ కాజు, 50 గ్రామ్స్ ఆల్మండ్స్ తీసుకుంటున్నాను. అండ్ 100 గ్రామ్స్ డేట్స్ తీసుకుంటున్నాను అనమాట. వీటిని మంచిగా వాష్ చేసుకుందామండి. ముందుగా మంచిగా వాష్ చేసుకొని నీట్గా అట్లీస్ట్ 4 to 5 hours నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది డేట్స్ నుంచి కానీ డ్రై ఫ్రూట్స్ నుంచి కానీ. సో మంచిగా నేనైతే సోక్ చేసుకుంటాను అట్లీస్ట్ 4 hours. సో 4 hours పక్కకు పెట్టేసుకుందాము అండ్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు. సో నేనైతే 4 hours అయిపోయాక ఒక మంచి ప్యాన్లో ఒక 1/2 liter ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. సో నేను మళ్ళీ అవే తీసుకుంటున్నాను. మంచిగా కలుపుతూ వీటిని బాయిల్ చేసుకుందామండి పాలని. అప్పుడే మీగడ మొత్తం ఈవెన్గా ఇదయ్యి స్వీట్నెస్ వస్తుంది మనకి పాలల్లో. అండ్ మంచి డ్రై ఫ్రూట్స్ కూడా నానిపోయాయి. ఆల్మండ్స్ని డేట్స్ని పక్కకు తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మండ్స్ పొట్టు తీయాలి అండ్ డేట్స్లో నుంచి గింజ తీసేయాలి కనుక. మీరు సీడ్లెస్ తీసుకుంటే ఇంకా అలానే తీసేసుకోవచ్చు, బట్ ఆల్మండ్స్ని మాత్రం పొట్టు తీసుకోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే అప్పుడే ఆ స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. లేదు అంటే అది ఎక్కడో డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ పొట్టు అంతా మనం ఎంత స్మూత్ పేస్ట్ చేసినా అది ఎక్కడో అట్లా ఉండిపోతుంది. సో ఆల్మండ్స్ అన్నిటిని ఏరుకుంటూ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ చేసేసుకుంటాను అనమాట దీన్ని. సో దీన్ని ఎంత అంటే ఆ నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళే వేసి చేసేసుకుంటాను. నెక్స్ట్ నాకు పాలు మంచిగా పొంగు వచ్చేస్తుందండి. అలాగే కలుపుతూ చేసుకుంటున్నాను దీన్ని. అప్పుడే మనకు ఆ స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో దీంట్లో నేను 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ థిక్ ఇది వస్తుంది అనమాట. 1 టీ స్పూన్ యాడ్ చేశాను, నాకు ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సో మీరైతే యాడ్ చేసుకోండి 1 టీ స్పూన్ అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇంకొక 2 టీ స్పూన్స్ నేను ఇంట్లోనే చేసుకున్న ఇది మలై అంటాం కదా మీగడ, ఆ మీగడ కూడా ఒక 2 టీ స్పూన్స్ ఇందులో వేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా దీన్ని మంచిగా కలుపుకుందాము. నెక్స్ట్ స్మూత్ పేస్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్ మిక్చర్ ఇదే కలర్లో ఐస్ క్రీమ్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, మీ పిల్లలు ఇంకెప్పుడు వేరే బ్రాండ్ ఐస్ క్రీమే అడగరు, ఇదే చేసి పెట్టమని అడుగుతారు. సో మీగడ అదంతా కూడా సేమ్ నేను అలానే కలుపుతున్నాను. ఎందుకు అంటే చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి పాలల్లో మంచి స్మూత్ టెక్స్చర్ వస్తుంది అండ్ ఆ స్వీట్నెస్ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మిల్క్ పౌడర్ అండ్ క్రీమ్ కూడా యాడ్ చేసాం కనుక సూపర్ అనిపిస్తుంది మనకైతే. తింటూ ఉంటేనే ఇట్లా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో పాలు ఆల్మోస్ట్ మంచిగా బాయిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో నేను డ్రై ఫ్రూట్ అండ్ డేట్స్ మిక్చర్ అంతా వేసుకొని ఒక 4 to 5 minutes అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ పక్కన పెట్టేసుకోవడమే అండి. అంతే, లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక 4 to 5 minutes స్టవ్ మీద పెట్టుకుంటే ఇలా వస్తుంది మనకి. ఇలా మంచిగా బబుల్ వస్తుంది అనుకున్నప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా చల్లగా అయిపోవాలన్నమాట. అంటే మంచి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది అనుకున్నాక కొంచెం ఇట్లా థిక్ పేస్ట్ లాగా అవుతుంది. థిక్ పేస్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఒక కంటైనర్లోకి తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అట్లీస్ట్ ఒక 1 hour 1.5 hour పెట్టేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో. పెట్టేసుకొని మంచిగా అంటే మంచిగా ఇట్లా గడ్డగా అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక 1.5 hour అయితే పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా అయిపోయింది అనుకున్నాక దీన్ని మంచిగా తీసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ చేసేసుకుందామండి. బ్లెండర్ ఉన్నా కూడా బ్లెండ్ చేసేసుకోండి. నేనైతే మిక్సీ ప్రిఫర్ చేస్తాను, సో దట్ మంచి స్మూత్ పేస్ట్ అవుతుంది మిక్సీలో అయితే. సో ఇలా అట్లీస్ట్ 2 to 3 times చేస్తే మనకి యమ్మీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ సేమ్ కంటైనర్లో వేసేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈసారి నేను 2 hours కోసం పెట్టుకుంటున్నాను. ఫస్ట్ టైం 1 hour కోసం పెట్టుకున్నాను, సెకండ్ టైం నేను ఆల్మోస్ట్ 2 hours కోసం పెట్టుకుంటున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొంచెం థిక్ అయిపోతుంది ఐస్ క్రీమ్. సో మళ్ళీ మిక్సీ చేసినప్పుడు ఇంకా స్మూత్ పేస్ట్ వస్తుంది అనమాట. భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం కూడా ప్రాసెస్ రెడీ అయిపోయింది. సెకండ్ టైం కూడా చేశాను. ఇప్పుడు కింద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి ఈ మిక్చర్ వేసేసుకుంటున్నాను అనమాట. ఐస్ క్రీమ్ అదంతా వేసేసుకుంటున్నాను. అండ్ మధ్యలో కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే మంచి పౌడర్ లాగానే చేసుకొని వేసుకున్నాను. అప్పుడే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎక్కువ పెద్దగా ఉంటే అసలు తినబుద్ధి కాదు, ఐస్ క్రీమ్ కదా, ఎంత స్మూత్గా ఉంటే అంత ఎంజాయ్ చేస్తాం. సో ఫైనల్లీ నా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చెప్తున్నాను కదా, మీ పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.